కానీ దేవుడు ఇచ్చిన వాక్యం మేరకు తమ్ముడు ఎదరికెళ్తున్నాడని నేను నమ్ముచున్నాను. ఇలా వృద్ధాశ్రయం అంటే ఓ భారంతో కూడిన పని. నాకు తెలుసుండగా మదర్ తెరీసా అమ్మ గుర్తుకొస్తూ ఉంటారు. ఈ భారతదేశానికి అంటరానితనం, మరి కుష్ఠరోగుల విషయంలో సొంత కుటుంబీకులే ఆ రోజుల్లో దూరంగా పెట్టి ఊరు ఏలుపులా పెట్టి ఉంచే రోజుల్లో అటువంటి వ్యక్తులకు, అనాథులకు సేవ చేయడానికి ఆ తల్లి ఒక మిషనరీగా మన భారతదేశానికి వచ్చి మరి మంచి సేవలు అందించి ఈరోజు కూడా ఆవిడ మరణించిన స్థిరస్థాయిగా మన గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి మరి వారు.